హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా సెప్టెంబర్లో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కొత్త ఆప్షన్లు అనేది విడుదల చేశారండి. అయితే ఈ ఆప్షన్లు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను కూడా ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా మనకు కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు. అయితే ఆప్షన్లు ఏంటని చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ ఎనేబుల్ అలాగే డిజేబుల్ ఆప్షన్ను కూడా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైనా పెన్షన్లకు సంబంధించి ఎవరైనా పెన్షన్ ఎనేబుల్ డిజేబుల్ జరిగి ఉంటే కనుక మళ్ళీ వాళ్ళు తప్పనిసరిగా సరి చేసుకోవచ్చు. ఇక మనకు పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ప్రతి నెల పెన్షన్ కోసం ప్రతి నెల ముందెక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వీరందరి యొక్క సమస్యను చెక్ పెట్టబోతున్నారు ప్రభుత్వము. అయితే దీనికి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మార్చుకునే విధంగా అయితే ప్రభుత్వం ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు ఎలా మార్చుకోవాలంటే మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వెళ్ళి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది అప్డేట్ చేసుకుంటే చాలు మీ యొక్క పెన్షన్ అనేది అక్కడికే చేంజ్ అవుతుంది. ఇక పెన్షన్దారులకు సంబంధించి ప్రతి నెల ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వచ్చి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక పెన్షన్దారులకు సంబంధించి స్పౌస్ పెన్షన్ ఆప్షన్ కూడా అయితే అతి త్వరలోనే మళ్ళీ విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఆప్షన్ల ద్వారా ఏంటంటే మీ యొక్క పెన్షన్ అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో భార్యకు ఈ పెన్షన్ అనేది వచ్చే విధంగా మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి సో ఈ పెన్షన్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి మనకు వెరిఫికేషన్ చేస్తారు, మళ్ళీ దీనికి సంబంధించి ఎనేబుల్ చేస్తారు, అప్పుడు మీరు ఇది పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఆప్షన్స్ అనేది మీకు యూస్ఫుల్ అయితే కనుక మీరు మీరు ఉపయోగించుకొని వాడుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.